కలెక్షన్. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి జ్యూట్ విస్కోస్ జ్యూట్ జార్జెట్ అంటారండి. సో ఆ లెహెంగా సెట్స్ అనమాట. సో ప్యూర్ విస్కోస్ జ్యూట్ జార్జెట్ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి హై క్వాలిటీ జార్జెట్. ఇది జార్జెట్ పట్టు ఐటమ్ అనేసి అంటారు. సో ఇవి కూడా మీకు క్లియరెన్స్ సేల్లో వస్తుంది. అసలు ఈ ఐటమ్ ఈ ప్రైస్కి వచ్చేది కాదు. బట్ దీంట్లో చిన్న మిస్టేక్ అనేది ఉంది. బికాస్ ఇదేంటంటే మామూలుగా 2 షేడ్సే రావాలి, ఇక్కడ చిన్న వైట్ షేడ్ అలా వచ్చింది కదా. సో అలాంటి దానివల్ల ఇది వచ్చేసి ఈ ప్రైస్లో రాబోతుంది. ప్రైస్ లాస్ట్లో మెన్షన్ చేస్తాను, పెడతాను. సో ఈ పీస్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. సో నెక్స్ట్ పీస్ చూద్దాము. ఈ లెహెంగాస్ మీద వచ్చేసి మనకి వైట్ అండ్ రెడ్ షేడ్, యాక్చువల్ 2 షేడ్స్ రావాలి, అండ్ వైట్ అండ్ రెడ్ షేడ్స్ ఈ విధంగా వచ్చాయన్నమాట. సో ఇవి చూసారు కదా, ఈ విధంగా వచ్చాయి షేడ్స్ అనేవి. సో దానివల్ల ఈ ప్రైస్ అండి. ప్యూర్ బట్ మనకి డిఫరెంట్ కలర్ లాగా మంచిగా కనిపిస్తుంది. ప్రాబ్లం ఉన్నట్టయితే ఏమీ కనిపించదు. సో ఎటువంటి డ్యామేజ్ అనేది అలాంటిది ఏదీ లేదు. బట్ 2 షేడ్స్కి 3 షేడ్స్ వచ్చాయన్నమాట. 2 షేడ్స్ రావాలి, అలాంటిది 3rd షేడ్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ పీస్ అన్నీ సేమ్ కలర్స్, బార్డర్స్ అనేవి చేంజ్ అనమాట. సో బార్డర్ చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి. చాలా రీజనబుల్ ప్రైస్లో అనేది వస్తుంది మనకి. సో షిబోరి డిజైన్ కాబట్టి ఇది కూడా ఒక కలర్లా కలిసిపోయింది, షిబోరి డిజైన్ కాబట్టి. సో 3 షేడ్స్ అనేవి వచ్చాయి. సో ఇది మనకి ఒక కలర్లాగా కలిసిపోతుందండి, ప్రాబ్లం ఏమి ఉండదు. మనకి టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. సో మంచి క్వాలిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ. ఎటువంటి డ్యామేజెస్ ఎలాంటివి ఉండవు. జస్ట్ ఓన్లీ 2 షేడ్స్ రావాల్సింది 3 షేడ్స్ వచ్చింది. నెక్స్ట్ పీస్ ఈ డిజైన్ అనమాట. బార్డర్ అనేది మనకి ఈ డిజైన్లో ఉంటుంది. ఏది కావాలో అదైతే స్క్రీన్ షాట్ పెట్టండి. సో దుపట్టా అనేది ఎక్స్ట్రా ప్రైస్ ఉంటుంది. లెహెంగా అయితే మనకి పడిన ప్రైస్ కన్నా హాఫ్ ప్రైస్లో మాత్రమే ఇస్తున్నాము. సో బికాస్ 3 షేడ్స్ రావడం వల్ల అంతే. నో డ్యామేజెస్, నో అదర్ కంప్లైంట్స్ ఏమీ ఉండవు. ఇలా ఈ విధంగా 3 షేడ్స్ అనేవి వచ్చాయి ఫ్యాబ్రిక్లో.